వెయిటర్ ఇలారా. ఇందాక లాస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అవునా, నువ్వు వెళ్ళు. స్టాప్. మనం అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా కంఫర్ట్గా కూర్చోండి. ఇంత టెన్షన్లో నీకు నవ్వేలా వస్తుంది? ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు, అందుకే నవ్వొచ్చింది. అంత థ్రిల్లింగ్గా ఉందా? ఎస్. స్టాప్ ఇట్. ఏమైంది? ఎందుకు అలా అన్నావు? నా టెన్షన్ నాది. టెన్షన్ ఎందుకు? మీ అన్నయ్య కాఫీ షాప్కి ఎందుకు వచ్చాడు? ఎవరికంటా పడకుండా ఉండాలని ఊరి చివరున్న కాఫీ షాప్కి మనం ఎందుకు వెళ్ళామో సూర్య కూడా శామ్తో అందుకే వచ్చుంటాడు. అది కాదు లిల్లీ, మీ మదర్కి హెల్త్ బాగోలేక ట్రీట్మెంట్ కోసం ఊర్లో తిరుగుతుంటే మీ అన్నయ్య ఏమో శామ్తో కాఫీ డేల చుట్టూ తిరుగుతున్నాడు, చూసావా? నాట్ ఓన్లీ దాట్, సూర్యతో మాట్లాడనని, సూర్య మోహన్ చూడనని మీ అమ్మతో ప్రామిస్ చేసిన ఆ శామ్ సూర్యతో జాలీగా ఎలా తిరుగుతుందో చూడు. అదే నా బాధ. నిజమే కదా, ఒక పక్క అమ్మకు అలా ఉంటే అన్నయ్య ఎందుకు అలా చేస్తున్నాడు? స్టాప్ స్టాప్, ఇక్కడే ఆపే. కొంచెం ముందుకు వెళ్ళి ఆపుతానా? నో నో, ఇక్కడే దిగిపోతాం. మళ్ళీ మా అన్నయ్య చూస్తే ప్రమాదం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.